హజారే ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపాడు. రాంచీలో పరుగుల మూత మోగించాడు. అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో వీరకొట్టుడు కొట్టాడు. సూపర్ ఫామ్ ను కొనసాగించాడు. ఆరంభం నుంచే బ్యాట్ తో విశ్వరూపం చూపించాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు. ఆ తర్వాత మరింత జోరు పెంచాడు. 36 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత బౌండరీలే హద్దుగా చెలరేగిపోయాడు. 59 బంతుల్లోనే 150 పరుగుల మార్కును అందుకున్నాడు. అదే జోరులో డబుల్ సెంచరీ పూర్తి చేసేలా కనిపించాడు. కానీ 10 పరుగుల తేడాతో డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. 84 బంతులు ఆడిన వైభవ్ సూర్యవంశీ 190 పరుగులు సాధించాడు. 226.19 స్ట్రైక్ రేట్ తో పరుగులు పోటెత్తించాడు. వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ లో 16 ఫోర్లు 15 సిక్సర్లు ఉన్నాయి. భారీ షాట్ల ద్వారానే 154 పరుగులు పిండేసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ రికార్డులు కొల్లగొట్టాడు. 14 సంవత్సరాల 272 రోజుల వయసులోనే శతకం బాదాడు. లిస్ట్ ఏ క్రికెట్ లో సెంచరీ సాధించిన చిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. టీ20లో కాకుండా సీనియర్ క్రికెట్ లో తొలిసారి వైభవ్ సెంచరీ సాధించాడు. లిస్ట్ ఏ క్రికెట్ లో వేగంగా 150 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. సౌత్ ఆఫ్రికా బ్యాటర్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. 2015లో ఏబీ డివిలియర్స్ 64 బంతుల్లోనే 150 పరుగులు కొట్టాడు. 59 బంతుల్లోనే 150 పరుగులతో సూపర్ ఫీట్ ను ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ అందుకున్నాడు. అండర్ 19 ఆసియా కప్ లోను ఈ టీనేజ్ సెన్సేషన్ 95 బంతుల్లోనే 171 పరుగులతో ఔరా అనిపించాడు. యూత్ వన్డేల్లో వైభవ్ సూర్యవంశీ యావరేజ్ 51.13, 2 సెంచరీలతో పాటు 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. స్ట్రైక్ రేట్ 158కి పైగానే ఉంది. గత నెలలో యూఏఈపై 42 బంతుల్లోనే 144 పరుగులు సాధించాడు. మెన్స్ క్రికెట్ లో భారత్ తరఫున థర్డ్ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ఘనతను సొంతం చేసుకున్నాడు. 32 బంతుల్లోనే శతకం బాదాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 61 బంతుల్లో 108 పరుగులు కొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సెంచరీ కొట్టిన చిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ ఏడాది ఐపీఎల్ లోనూ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ లో సెంచరీ చేసిన చిన్న వయస్కుడిగాను రికార్డుల్లోకి ఎక్కాడు. గుజరాత్ టైటాన్స్ పై 38 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025లో 206కు పైగా స్ట్రైక్ రేట్ తో 252 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో యూత్ సిరీస్లోనూ అదరగొట్టేశాడు. అరుణాచల్ ప్రదేశ్ తో మ్యాచ్ లో బీహార్ కెప్టెన్ సకీబుల్ ఘనీ కూడా దుమ్మురేపాడు. 32 బంతుల్లోనే సెంచరీతో రికార్డు సృష్టించాడు. ఆయుష్ ఆనంద్ సైతం సెంచరీ బాదాడు. దీంతో బీహార్ జట్టు 6 వికెట్లకు 574 పరుగులు సాధించింది. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఇదే అత్యధిక టోటల్.